ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు చెప్పటం వలన ఒక 4 నెలల పాటు కష్టపడి ఈ రంగం పురోభివృద్ధి కోసం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల కోసం ఈ పాలసీని తేవడం జరిగింది. ఈ పాలసీని లాంచ్ చేయడం కోసం పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేశారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఈ కార్యక్రమానికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి గారు వారు చాలా సజెషన్స్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా మీటింగ్స్లో ప్రతిసారి ఎంఎస్ఎంఈస్ గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. వారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మాకు ప్రతినిత్యం మార్గదర్శకంగా ఉండే రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వారు కనీసం ఒక డజన్ టైమ్స్, ఒక 12 సార్లు ఎంఎస్ఎంఈ పాలసీలో ఏముండాలనేది కొన్నిసార్లు రాత్రిపూట ఫోన్ చేసి కూడా అడిగేవారు, ఇది పెట్టారా లేదని. అంత నిశితంగా పరిశీలించి ఈరోజు పాలసీ రూపుదిద్దుకోవడానికి దోహదపడ్డారు. వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సాదరంగా. అలానే ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. నిర్మలా జగ్గారెడ్డి గారు టీజీఐఎస్సీ చైర్మన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అయిత ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాయల్ నాగేశ్వరరావు గారు చైర్పర్సన్ తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, వారు గ్రానైట్ అసోసియేషన్ కూడా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. శ్రీ జయేష్ రంజన్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వారిని కూడా వారి పాలసీ కోసం ప్రతినిత్యం ఒక నెల రోజుల పాటు సమయం కేటాయించారు. శ్రీ అజిత్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, వారిని కూడా పిలుస్తున్నాం. వారు సీఎంఓలో ఉన్నా కూడా నాకు ఒక 7-8 టైమ్స్ కంటెంట్స్ గురించి ఏం పెడుతున్నారు, ఏమున్నాయనేది డిస్కస్ చేశారు. వారి సజెషన్స్ కూడా ఇచ్చారు. అలానే విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సార్, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలు దేశ పురోభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి సార్. వీటిలో ముఖ్యంగా అగ్రికల్చర్ తర్వాత అత్యంత జాబ్ క్రియేషన్ చేస్తున్న సెక్టర్ రంగం ఏదంటే అది ఈ సెక్టరే సార్. అండ్ ఈ సెక్టర్లో ఫార్చునేట్లీ గ్రామాల్లో కూడా చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి సార్. కానీ కొన్ని ప్రాబ్లమ్స్తోని ఇవి సతమతం అవుతున్నాయి. ముఖ్యంగా అవన్నీ పాలసీలో డిస్కస్ చేశాం సార్. ముఖ్యంగా ఒక 6 అంటే వాటికి ఇన్కమ్ జనరేషన్ సరిగా రియలైజ్ కాకపోవటం, రిసోర్సెస్ దొరకకపోవటం, మార్కెటింగ్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవటం, టెక్నాలజీని అప్గ్రేడేషన్ ఇలాంటి ఒక 5-6 సమస్యలు ఉన్నాయి సార్. మనం ఇప్పుడు ప్రస్తుతం తీసుకొస్తున్న పాలసీలో ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుంది సార్ మీ నాయకత్వంలో. అలానే ఈ అన్నీ కూడా సూక్ష్మ నుంచి చిన్న నుంచి మధ్య తరహాకి గ్రాడ్యుయేట్ కావాలనే ఉద్దేశంతో దీంట్లో చాలా ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది సార్. మొదటగా సార్, ఇప్పుడు ఎంఎస్ఎంఈ పాలసీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతుంది. మంత్రి శ్రీధర్ బాబు గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి సమక్షంలో మరియు ఇతర డిగ్నిటరీస్ సమక్షంలో.
సార్, ఈ ఎంఎస్ఎంఈ పాలసీ తయారు చేయడంలో అనునిత్యం మాకు సూచనలు సలహాలు ఇవ్వటమే కాకుండా పేరు పేరున అడిగేవారు మా మినిస్టర్ గారు. ఫలానా అసోసియేషన్తో మాట్లాడారా, మాట్లాడితే వాళ్ళ కామెంట్స్ ఏమొచ్చినాయి, ఇన్కార్పొరేట్ చేశారా, అలానే ఒక రోజంతా కూడా డే లాంగ్ సెషన్లో కూర్చొని వారి సలహాలు సూచనలు అందించారు. వారి నుంచే గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి నుంచే ఈరోజు పాలసీ గురించి, ఇండస్ట్రీస్ అభివృద్ధి గురించి వినటానికి అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సార్, మీరు వేదిక పైన నుంచి మీ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. సార్, సభకు నమస్కారం. ఈనాడు మా పరిశ్రమల శాఖకు సంబంధించి వేదికపై ఉన్న అధికారులతో పాటు గత 70 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుంటూ ప్రభుత్వాలను ముందుకు నడిపిస్తూ భాగస్వాములై వారందరి తరఫున ఈరోజు సూక్ష్మ చిన్న మధ్య తర పరిశ్రమ పాలసీ 2024 ఆవిష్కరణలో పాల్గొంటున్న గౌరవ మన ముఖ్యమంత్రి గారు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారికి కూడా స్వాగతం పలుకుతూ, వేదికపై ఆసీనులైన మా చైర్పర్సన్స్ అయిన నిర్మలా జగ్గారెడ్డి గారికి, అయితా ప్రకాష్ రెడ్డి గారికి, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా రాయల నాగేశ్వరరావు గారు తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గారికి, స్పెషల్ సిఎస్ మా పరిశ్రమల శాఖకు సంబంధించి జయేష్ రంజన్ గారితో పాటు మరి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా మరి ఈరోజు వచ్చి దీంట్లో భాగస్వాములు అవుతాన్న మరి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కూడా వారు మరి అరకపోటి గాంధీ గారికి స్వాగతం పలుకుతూ, వేదికపై ఆసీనులైన మా అధికారులందరికీ మరి ఈరోజు ఇప్పుడే వారి వారి ఆలోచనలు సూచనలు ఇచ్చిన సిఐఐకి సంబంధించిన చైర్మన్ గారు సాయి ప్రసాద్ గారు, సురేష్ కుమార్ సింగల్ గారు, రమాదేవి గారికి, రవికుమార్ గారికి, సోహలత గారికి, ఐరిస్కు సంబంధించిన సైట్ను ఆవిష్కరణ చేసిన స్వామినాథన్ గారికి, అనేక మంది దిగ్గజాలు వేదిక పైన చాలా మంది పరిశ్రమలకు సంబంధించి వివిధ అసోసియేషన్కు సంబంధించిన అధిపతులు, అసోసియేషన్ సంఘ సభ్యులు, దాదాపు 22 అసోసియేషన్కు సంబంధించిన వారి వారి అధ్యక్షులు, సభ్యులకి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా మా శాఖ తరఫున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. చాలా రోజుల నుంచి మనం అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. మేము అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా పెద్ద పరిశ్రమలే కాదు, ఈరోజు మనం ఆవిష్కరణ చేసిన చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలకు సంబంధించి తప్పకుండా గొప్ప ఆలోచన చేయాలి.
దీని వెనుక ఒక ప్రధానమైన కారణం ఉంది. మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, వారి దృక్పథం అనేక సందర్భాల్లో, ప్రత్యేకించి కోవిడ్ తదుపరి అనేక అంశాలు, అనేక సమస్యలు, ఏ విధంగా ఎంఎస్ఎంఈకి సంబంధించిన పరిశ్రమలు మరి సమస్యలను ఎదుర్కోవటం జరిగింది. రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వాటిని కాపాడుకోవాలి, వారికి కావలసిన ఆర్థిక వనరులకు సంబంధించి ఒక ప్రత్యేక కోణంలో మీరు చూడాలి. ఈరోజు పెద్ద స్థాయిలో, ఇంతకుముందు మా అధికారులు చెప్పినట్టు పెద్ద స్థాయిలో ఉపాధి కల్పిస్తా ఉన్న రంగం ఎంఎస్ఎంఈస్. ఈ పరిశ్రమలను మనం కాపాడుకోవాలని ఆలోచన చేయాలని వారి సూచన మేరకు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ ఈరోజు ప్రత్యేకించి ఎప్పుడు కూడా లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరణ చేయటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా లక్ష్యం, మా ఆలోచన, మా దృక్పథాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల ముందట ఉంచుతా ఉన్నాం. మనం అందరం కూడా తెలుసు, ఇంతకుముందు పెద్దలందరూ చెప్పారు. మా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు డాక్టర్ మల్సూర్ గారు వారి ఆలోచన విధానం భాగంలో పరిశ్రమలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో మనం అందరం కూడా చెప్తా ఉన్నాం, వస్తువుల ఉత్పత్తి, సర్వీసు రంగాలతో పాటు రిటైల్, వాణిజ్య రంగాల్లో వీటి ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. పబ్లిక్ రంగ సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు సరఫరా చైన్లో, సప్లై, డిమాండ్ సప్లై చైన్లో ఎంఎస్ఎంఈల పాలసీ ఎంత కీలకంగా ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్న తరుణం ఇది. మేమందరం కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, మనది రాబోయే కాలంలో ఇంతకుముందు కొంతమంది సూచించారు టెక్నాలజీ డ్రివెన్ ఇండస్ట్రీ ఉండాలని. మొన్ననే ఈ మధ్యలో మరి రాష్ట్ర ప్రభుత్వం, మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన గ్లోబల్ కాన్ఫరెన్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి టెక్నాలజీ పరంగా రేపు రాబోయే కాలంలో ఈ డిస్రప్టివ్ టెక్నాలజీకి సంబంధించి ప్రతి రంగంలో సామాన్య ప్రజానికానికి సంబంధించిన వారి జీవితాల్లో కూడా మలుపు తీసుకొచ్చే ఈ టెక్నాలజీ ఏదైతే ఏఐ ఉందో దాన్ని ప్రత్యేకమైన ప్రస్తావన చేయాలి, దాని వల్ల లాభాలు మనం పొందాలనే ఆలోచనతోనే మన అంతర్జాతీయ స్థాయిలో మరి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ను ఏర్పాటు చేసుకొని ఆ కాన్ఫరెన్స్కు సంబంధించి అనేక రంగాలకు సంబంధించిన ప్రధానమైన వక్తలు వచ్చి ఈరోజు పరిశ్రమల పట్ల ఏఐ ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంటుంది, కేవలం పెద్ద పరిశ్రమలే కాదు, సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల పైన కూడా ఏఐకి సంబంధించి ఆర్టిఫిషియల్ కృత్రిమ మేధకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఏ మేరకు ఉండబోతుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అని అనేక మంది నిష్ణాతులు మరి ఆ గ్లోబల్ కన్వెన్షన్స్లో వారి వారి అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. అందుకోసమే మన ప్రభుత్వం ఈరోజు దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని రాబోయే కాలంలో ఎంఎస్ఎంఈ సంబంధించి మరి పెద్దలందరి సూచన మేరకు టెక్నాలజీ డ్రివెన్ అంటే ఇంతకుముందు స్వామినాథన్ గారు చెప్పినట్టు ఎవ్రీబడి షుడ్ లుక్ టువర్డ్స్ తెలంగాణ, అంతపూర్వకం బెంగాల్ వైపు చూస్తున్నామని చెప్పారు. అండ్ నౌ ఎవ్రీబడి షుడ్ లుక్ అండ్ విల్ మేక్ దెమ్ లుక్ టువర్డ్స్ తెలంగాణ. దిస్ ఈజ్ అవర్ గోల్. నేను ఈరోజు చెప్తా ఉన్నాం, మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, మనం అందరం కూడా గర్వంగా చెప్తా ఉంటాం, ఐటీ, ఐటీఎస్, ఫార్మా, డిఫెన్స్, టెక్స్టైల్స్,
ఫుడ్ ప్రాసెసింగ్, ఈ పరిశ్రమలకు సంబంధించి మరి గత 3-4 దశాబ్దాల నుంచి మన ప్రభుత్వాలు ఏ విధంగా వారిని ప్రోత్సాహం చేసే కార్యక్రమం చేసింది. ప్రోత్సాహాలు చేస్తూ ముందుకు నడిపే కార్యక్రమం చేసుకొని ఈరోజు మారుతున్న కాలం, ప్రపంచీకరణ వ్యవస్థలో ఇంటర్నేషనల్ మార్కెట్లకు అనుసంధానంగా ఉన్న డిమాండ్కు సంబంధించి సప్లై చేయడానికి ఇంకా మెరుగైన వాతావరణం కలిగించాలనే ఒక ఆలోచన భాగంగానే ఈరోజు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ. అయితే ఏ విధంగా చేయాలి ఎంఎస్ఎంఈ పాలసీ? చాలా సందేహాలు ఉండే మీకు అందరికీ. చాలామంది మరి పరిశ్రమలకు సంఘాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మాతోని ముఖ్యమంత్రి గారితోని సమావేశమైనప్పుడు వారి సమస్యలను మా దృష్టిలో పెట్టడం, మరి దానికి సంబంధించి ఒక స్ట్రక్చర్డ్ పాలసీ తీసుకురావాలని ఆలోచన చేసి దాదాపు మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ డైరెక్టర్ గారు, పరిశ్రమల శాఖకు సంబంధించిన మా అధికారులందరూ కూడా మరి పరిశ్రమల సంఘాలను సంప్రదించడం జరిగింది. విస్తృతంగా వారితోని సంప్రదింపులు జరిపి పాలసీ రూపకల్పన చేయడానికి, అదేవిధంగా ప్రభుత్వ విభాగాలు, పరిశోధన సంస్థలు, స్టేక్ హోల్డర్స్ సంబంధించిన అనేక మందితోని చాలా సందర్భాల్లో వారితో కూడా సమావేశమై వారి నుంచి వచ్చిన దాదాపు 115 నుంచి 120 సూచనలు, వారి నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని కొత్త పాలసీని మరి మనం ఆవిష్కరణ చేసుకోవాలని, సో ఒక సానుకూలమైన ఒక వెరీ స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ వాతావరణం క్రియేట్ చేయాలని ఈ పాలసీ ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు ఇంక్లూజివ్ పాలసీ చేయాలని మా సోదరిమని చెప్పింది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ మహిళల పారిశ్రామికవేత్తలతో సహా అందరికీ కూడా సమ్మిళితంగా శ్రేయస్సు జరగాలనే ఆలోచన భాగమే ఈనాటి పాలసీ విధానం. అదేవిధంగా ఇంతకుముందు సాయి ప్రసాద్ గారు చెప్పారు. ఐ రియలీ గివ్ డ్యూ క్రెడెన్స్ టు మిస్టర్ సాయి ప్రసాద్ గారు, బికాజ్ he is the forefront, he is in the forefront of sharing the moment to bring in the industries to the tier 2, tier 3 cities. Although he hails from a multinational company and he hails from Hyderabad, his vision towards, and especially the focus towards tier 2, tier 3 and the rural economy should be redefined now. హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా మా ప్రభుత్వ ఉద్దేశం, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచరులు, మా ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరి ఉద్దేశం హైదరాబాదుతో పాటు ఇతర జిల్లాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన భాగమే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ. మేము ఈరోజు చెప్తా ఉన్నాం, మైక్రో యూనిట్లు కానీ చిన్న మరియు మధ్యతర సంబంధించి వాటిలో ఆర్థిక క్రమశిక్షణ పెంచేలా శిక్షణ ఇవ్వడం కూడా దీంట్లో పాలసీలో భాగం. ప్రధానంగా ఉపాధి అవకాశాలే కానీ సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణ. దీనిలో చెప్పాలంటే మేము ఒకటి చెప్తా ఉన్నాం, మీరు అందరూ కూడా చూశారు. 65 ఐటీఐలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యుయేట్ అయిన మన పిల్లలు షాప్ ఫ్లోర్ మేనేజ్మెంట్కు సంబంధించి షాప్ ఫ్లోర్లో వారికి అవకాశం ఉంటుంది. ఈరోజు పెరుగుతూ ఉన్న టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని పెద్ద పరిశ్రమలు కానీ, అదేవిధంగా మధ్య సూక్ష్మ చిన్న పరిశ్రమలకు సంబంధించి కానీ ఈ టెక్నాలజీస్ పరంగా ఆధునీకరణ జరుగుతూ ఉన్న సందర్భంలో అనేక సంవత్సరాలుగా ఐటీఐలు బేసిక్ ట్రేడ్స్ని ఈరోజు వారి ఐటీఎస్లో బోధన చేస్తా ఉన్న సందర్భాన్ని వారికి అప్గ్రేడేషన్ చేయాలనే ఆలోచన దృక్పథంతో
మరి టాటా వారి సహకారంతో ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వానికి సంబంధించి ఈ ఐటీ అన్నిటిని కూడా ఆధునీకరణ చేయాలి, మోడర్నైజ్ చేయాలి. టెక్నాలజికల్గా మరి ప్రపంచ డిమాండ్కి అనుగుణంగా వీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కావాలని, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని చేయాలని దాదాపు 2400 కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తా ఉన్నాం. 2400 కోట్ల రూపాయల భాగంలో ఈరోజు రేపు ఆ ఐటీఐలు ప్రొడ్యూస్ చేసే గ్రాడ్యుయేట్స్ ప్రపంచ స్థాయి ఆశించిన విధంగా ఆ స్కిల్ సెట్స్ని వారు పొందే విధంగా రేపు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మనము మానవ వనరులను ఆ స్కిల్ సెట్స్తో ఇవ్వబోతా ఉన్నాం. ఆ తరుణంలో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఐటీఐస్ కానీ రేపు రాబోయే కాలంలో పాలిటెక్నిక్స్ విషయంలో కూడా ఆ విధమైన ఆలోచన చేయాలని ప్రభుత్వం ఒక పరంగా ఆలోచన చేస్తూ, ఇంకో మెట్టు కూడా 2 రోజుల 3 రోజుల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బ్యాంకింగ్, ఫినాన్స్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కూడా ఆవిష్కరణ చేయబోతా ఉన్నారు. ఏ రాష్ట్రంలో లేని ఒక ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఈరోజు మేము ఈ కొత్త పాలసీ తీసుకురావటం వల్ల ఈ ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా ప్రధానమైన గ్రోత్ సెంటర్స్ కావాలి. అభివృద్ధిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా అందరి ఆలోచన, మన రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం ఈరోజు లక్ష్యంగా 5 ట్రిలియన్ల ఎకానమీ చేయాలి ఈ భారతదేశాన్ని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో మన రాష్ట్రం మీ అందరి సహకారం వల్ల, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈస్ ప్రధానమైన భాగస్వామ్యంతో 1 ట్రిలియన్ ఎకానమీ ఖచ్చితంగా చేసి తీరాలని వారి ఆలోచన, మనందరి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ గ్రోత్ సెంటర్స్గా ఏర్పాటు చేయాలని మేము ఈరోజు పాలసీని అన్ని రాష్ట్రాల కంటే మెరుగు రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అన్ని జిల్లాల్లో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. అలాగే ఎంఎస్ఎంఈకి సంబంధించి మహిళల పారిశ్రామికవేత్తలకు సంబంధించి వినూత్న స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అన్ని కొత్త పారిశ్రామిక పార్కుల్లో 5% ప్లాట్లు మహిళలకి, 15% ప్లాట్లను ఎస్సీ, ఎస్టీ ఆంటర్ప్రినర్స్కి రిజర్వ్ చేయాలని కొత్త పాలసీలో సూచిస్తా ఉన్నాం. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఈరోజు మరొక కొత్త పాలసీ విధానాన్ని, ఇంతకుముందే సోదరిమణి చెప్పినట్టు మహిళా సోదరిమణులను కోటీశ్వర్లను చేయాలని ఆ ఆలోచన దృక్పథంతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తల కోసము అన్ని మౌలిక వసతులతో ఫ్లాట్ ఫ్యాక్టరీలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. అంటే 119 నియోజకవర్గంలో ఫ్లాట్ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీస్కు సంబంధించి అందరినీ కూడా మహిళా సోదరిమణులని మరి ఆంటర్ప్రినర్స్గా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులని ఎంఎస్ఎంఈలకు మారడానికి ప్రోత్సాహం చేస్తాం. 10 జిల్లాలో ఎస్ఎంఎస్ఐ సంబంధించిన ఈ క్లస్టర్స్ చుట్టూ 10 కొత్త కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ఈ పాలసీలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం, మనం ఇండస్ట్రియల్ జోన్స్ తీసుకొస్తూ ఉంటాం, కొత్తగా క్లస్టర్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక ఫండమెంటల్ ఆలోచన దాంట్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి మొట్టమొదటిసారి మా పరిశ్రమల శాఖకు సంబంధించి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా దాని పరంగా కేంద్రీకరించి పనిచేయాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఎంఎస్ఎంఈకి సంబంధించే కానీ ఇంతపూర్వకం ఉన్న పెద్ద పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
అక్కడ విమెన్ ఎంప్లాయీస్ పరంగా కావాల్సిన క్రెస్ కానీ, డార్మెటరీస్ కానీ, లేకుంటే ఒక చిన్న స్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ పనిచేసే మరి చాలామంది సోదరులకు సోదరిమణులకు వాటి వల్ల మరి ఉపయోగపడే విధంగా పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు మరి సులువుగా ఉండటానికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేసే విధానాన్ని కూడా దీంట్లో అమలు పరిచే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ సంబంధించి ఆర్థిక సహాయం ఇంకా సులభంగా పొందడంలో కేంద్ర పాత్రను మా ప్రభుత్వం గుర్తించింది. అందువల్ల ప్రభుత్వం సాంప్రదాయ ప్రత్యామ్నాయ వనరుల నుంచి ఆర్థిక వనరులను మెరుగుపరచడానికి చర్యలను ప్రవేశపెట్టింది. తెలంగాణలోని ఎంఎస్ఎంఈలకు సంబంధించిన మూలధన పెట్టుబడి సబ్సిడీ మద్దతును కూడా పెంచాం. కొత్త పాలసీ ద్వారా భవిష్యత్తు అమ్మకాల ఆధారంగా ఎంఎస్ఎంఈల రుణం సులభంగా రుణాలు పొందేలా పైలట్ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభించబోతా ఉన్నాం. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అందుబాటులో తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాం. ఈ విధానం కింద సామూహిక నైపుణ్యం పెంపొందించడానికి, రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ శిక్షణ పొందడానికి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సందర్భంలో ఒక ప్రస్తావన తప్పకుండా ముందుకు పెట్టాల్సిన అవసరం ఉంది. మొన్ననే మీరు అందరూ కూడా చూశారు, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మరి ప్రధానంగా మనకు కావాల్సిన ఏదైతే మానవ వనరులకు సంబంధించి పూర్తి స్థాయిలో స్కిల్స్కు సంబంధించి మనం రాబోయే కాలంలో దేశంలో కాదు అంతర్జాతీయ స్థాయిలో స్కిల్ క్యాపిటల్గా మనం ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకున్నాం. ఏ రాష్ట్రంలో కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం స్వతహాగా ఒక స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని మీకు రాబోయే కాలంలో మీకు కావాల్సిన స్కిల్ సెట్స్ని అక్కడే ట్రైనింగ్ ఇప్పించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ ఈరోజు మేము మొదలుపెట్టాం. ఈ సంవత్సరం 7 రంగాలలో 7 వివిధ రంగాలకు సంబంధించిన పెద్ద పారిశ్రామికవేత్తలు వారు వచ్చి వారు స్వయాన ఆ పరిశ్రమలకు సంబంధించిన ట్రైనింగ్ ఇప్పిస్తూ వారికి మార్కెట్ రెడీ, జాబ్ రెడీ చేసే బాధ్యత కూడా ఈరోజు మేము ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్న తరుణం మీ అందరికీ కూడా దృష్టికి వస్తా ఉన్నాం. ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్గా, మరి శ్రీనిరాజు గారు వైస్ చైర్మన్గా, ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచే ఈ యూనివర్సిటీ అబ్సల్యూట్లీ ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా తీసుకెళ్లాలని వారి ఆలోచన మేరకు మేము రాబోయే కాలంలో మీరు చిన్న పరిశ్రమ పెట్టినా, మధ్యతర పరిశ్రమ పెట్టినా, సూక్ష్మ స్థాయి పరిశ్రమ పెట్టినా ఇమీడియట్గా మీరు ప్రొడక్షన్లోకి రావడానికి జాబ్ రెడీ హ్యూమన్ స్కిల్ని మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నంలోనే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ మరి అధునాతనమైన తయారీ పద్ధతులతో పారిశ్రామికవేత్తలతో నిర్వహణ చేయటం మా ప్రధానమైన ఉద్దేశంతో ఈ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయటం జరిగిందని మీ ముందు పెడుతూ, మరి అదేవిధంగా కార్మికుల ఎంపిక ప్రక్రియని ఇంకా కూడా సులభతరంగా చేయడానికి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ DEET ప్లాట్ఫామ్తో ఉద్యోగం, అప్రెంటిస్షిప్ అవకాశాలను అనుసంధానిస్తాం రేపు రాబోయే కాలంలో. ప్రస్తుతం ఉన్న కార్మిక చట్టాలు సమితి సరళీకృతం అయ్యే విధంగా కూడా ఈ పాలసీ విధానంలో ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రీ 4.0 పరిశ్రమలు 4.0 అమలులో మార్గదర్శకంగా ఉండటానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. SMEs, MSMEs పరంగా సాంకేతిక మరియు డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. తద్వారా మన MSMEలకు సంబంధితంగా ఉండే ప్రపంచవ్యాప్తంగా పోటీ
పోటీ పడే విధంగా మరి మేమందరం కూడా మీకు అందరికీ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి సమగ్ర సర్వే చేపట్టడం, మరి ఈ పరిశ్రమల కోసం సాంకేతిక ఉత్పత్తుల జాబితాను అభివృద్ధి చేయడం జరుగుతుందని మీకు మనవి చేస్తా ఉన్నాం. ఈ పాలసీ కింద 100 కోట్ల రూపాయల మెషినరీ ఆధునీకరణ ఫండ్ను కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాలం చెల్లిన టెక్నాలజీ నుంచి ఆధునిక సాంకేతికకు మారటానికి ఈ ఫండ్ ద్వారా సాయం చేయాలని ఈ పాలసీలో పెట్టడం జరిగింది. ఎంఎస్ఎంఈ క్లస్టర్లు, పారిశ్రామిక పార్కుల కోసం రాయితీ రేట్లకు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సాయం చేస్తుంది. ఈ ఎంఎస్ఎంఈల కోసం స్థానిక మరియు ప్రపంచ వినియోగదారులతో శక్తివంతమైన నెట్వర్క్ కనెక్షన్ మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆధారిత ఎంఎస్ఎంఈస్ నుండి ఉత్పత్తులను సేకరించడానికి పెద్ద పరిశ్రమలను కూడా ప్రోత్సహిస్తాం. తెలంగాణలో పెద్ద ఎత్తున ఎంఎన్సి స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఈ సప్లై చైన్ గొలుసులో భాగంగా అనుబంధ ఎంఎస్ఎంఈ స్థానానికి కూడా ప్రభుత్వం మరి పూర్తి స్థాయిలో మద్దతు పలికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీరందరూ కూడా చూశారు, మొన్న మేము అమెరికా, దక్షిణ కొరియా వెళ్ళిన తరుణంలో అనేక మంది ఎంఎన్సీకి సంబంధించిన పెద్దలతోని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మేము మీ అందరికున్న ప్రతిభను, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ సంబంధించిన మీకున్న స్కిల్స్కి సంబంధించి, మీకున్న వనరులకు సంబంధించి మీరు కొలాబరేషన్ చేయండి మా ఎంఎస్ఎంఈస్తోని, మీరు ముందుకు రండి అని కూడా ముఖ్యమంత్రి గారు మరి ఆ పర్యటనలో వారికి కూడా పిలుపునివ్వటం జరిగింది. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే, మొన్న ఈ మధ్యలో మళ్ళీ వచ్చిన తర్వాత ఈరోజు మన పారిశ్రామిక విధానాలు చూసి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ మా కొత్త ప్రభుత్వ హయాంలో ముందుకు నడుస్తా ఉన్న తీరుని మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వారి నివాసంలో, మీ అందరికీ కూడా తెలుసు, ఫాక్స్కాన్ అనే సంస్థ స్వయానా వారు రావటం, వారితో పాటు వారి మొత్తం బృందాన్ని కూడా తీసుకొచ్చి మేము హైదరాబాద్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉంది అంటే మేము కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి చెప్పడం జరిగింది. ఈరోజు మీకు సంబంధించిన అలైడ్ ఇండస్ట్రీస్ ఏమైతే ఉన్నాయో, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఆ యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడికి తీసుకురండి. మా దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈస్ మీతోని కొలాబరేట్ చేస్తారు. కొలాబరేట్ చేసి మనం అందరం కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో పాలు పంచుకుందాం రండి అని వారికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. అలాంటి అవకాశాలను కూడా మేము అన్వేషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ మీకున్న పరిజ్ఞానం, మీకున్న అనుభవం, మీకున్న ఎక్స్పర్టీస్ని అంతర్జాతీయ స్థాయిలో మరి సప్లై చైన్లో భాగంగా వారికున్న ఎక్స్పర్టీస్ని మనము ఉపయోగించుకునే భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన, ప్రభుత్వం ఆలోచన వారి దృష్టికి తీసుకొచ్చాం. తప్పకుండా ఇలాంటి మేము కూడా మీ అందరి సహకారంతో మీకున్న ఎక్స్పర్టీస్ని కూడా ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లక్ష్యమని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ కోసం మేము ఒక ప్రత్యేక రాష్ట్ర విధానాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ విధానం ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్స్, ఇతర స్థానిక సంస్థలు అవసరమైన వస్తువులను ఎంఎస్ఎంఈల నుంచి కొనుగోలు చేసే విధంగా మేము తోడ్పాటు చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. మరి ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ విషయంలో కానీ, సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో కానీ టెండర్ దరఖాస్తు ఖర్చు లేకుండా చూడాలని మేము చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ టెండర్లో కూడా చాలా సులభంగా పాల్గొనే విధంగా, ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా పాలసీ విధానంలో పెట్టడం జరిగింది.
మరి నిర్బంధ నిబంధనలు తొలగించాలి, వారు ఎదుర్కొంటా ఉన్న నిర్దిష్ట సవాళ్లను పరిష్కరించడంలో కూడా ఈ పాలసీ భాగంలో మేము ప్రధాన అంశాలుగా తీసుకున్నాం. ఎంఎస్ఎంఈల కోసం పరిశ్రమల శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ఎంఎస్ఎంఈలకు సంబంధించిన సహాయాన్ని అందించడానికి ఎలాంటి మద్దతు అవసరమైనా మరి ఈ విభాగాన్ని సంప్రదించి వారి సమస్యలను పరిష్కరించుకోగలుగుతాయి. ఈ విధానం కింద సూచించిన అనేక ఇతర మార్పుల్లో అమలులో మన రాష్ట్ర ఎంఎస్ఎంఈలు రాబోయే సంవత్సరంలో కొత్త వృద్ధి పదం వెళ్తాయని మేము ఖచ్చితంగా అనుకుంటా ఉన్నాం. ఈ సందర్భంలో మరి చాలామంది పెద్దలు వారి సలహా సూచనలు ఇచ్చారు. ఏదైతే 1 ట్రిలియన్ ఎకానమీలో మీరు ఏ విధంగా భాగస్వాములు కావాలి, మీరు రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రగతిలో పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలనే ఆలోచనతోనే ఎప్పుడు లేని విధంగా ఎంఎస్ఎంఈ పాలసీ విధానాన్ని తీసుకొచ్చాం. వ్యవసాయాన్ని అదేవిధంగా మహిళలకు సంబంధించి మరి మీరు చెప్పిన అనేక అంశాలు, సాయి ప్రసాద్ గారు చెప్పిన అంశాలతో పాటు ఈరోజు సురేష్ గారు చెప్పి మీటింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు, దానికి సంబంధించి కానీ రమాదేవి గారు చెప్పినట్టు ఆల్రెడీ వీఆర్ ఆన్ ద జాబ్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్. వాట్ ఎవర్ యూ మెన్షన్, వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ స్కిల్ యూనివర్సిటీ. అవర్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ద ఇంక్లూజివ్ గ్రోత్. Definitely we will try to strengthen the women entrepreneurship. And ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మరి పరిశ్రమలకు సంబంధించి ప్రధానంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని వారు సూచనలు ఇవ్వటం జరిగింది. అతి త్వరలో కూడా ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తామని, మరి సప్లై చైన్కు సంబంధించి మార్కెట్కి సంబంధించిన అంశాల విషయంలో మేము అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక మంది కన్సల్టెంట్స్తో కూడా మేము సమాలోచన చేస్తూ ఉన్నాం. మరి మార్కెటింగ్కి సంబంధించి మీరు ఉత్పత్తులు చాలా వరకు చేస్తూ ఉంటారు. ప్రపంచ స్థాయిలో మన ఉత్పత్తులు కూడా పేరుగాంచినాయి. మార్కెటింగ్కి సంబంధించిన అనుసంధానం ఏ విధంగా చేయాలి, ఏ విధమైన ప్రస్తావనలు ఇది అంతర్జాతీయ డిమాండ్గా ముందుకు తీసుకెళ్లాలి, స్ట్రాటజీస్ ఏ విధంగా ఉండాలి అని మేము ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్తో కూడా మాట్లాడి, వివిధ అసోసియేషన్తో మాట్లాడి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా డిక్కీకి సంబంధించి రవికుమార్ గారు మరి మీటింగ్స్ ఏర్పాటుతో పాటు చెప్పడం జరిగింది. మరి శ్రీమతి సోహార్ లత గారు కానీ మొత్తం యావత్ మరి ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇంకో ప్రత్యేకమైన ప్రస్తావన. ఈరోజు మేము 6 ప్రధానమైన అంశాలతో సరసమైన ధరలకు భూమి లభ్యత మరియు అందుబాటులో ఉండాలని ఇంతకుముందు మా ఇండస్ట్రీస్ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ భూమితో పాటు ఆర్థిక వనరులను అందుబాటులో ఉంచాలని, ముడి పదార్థాలు రా మెటీరియల్ లభ్యతలు అందుబాటులో ఉంచాలని, నైపుణ్యం గల కార్మికుల లభ్యత మెరుగుపరచడానికి, నూతన సాంకేతికతను ప్రోత్సహించడానికి, మార్కెట్లతో అనుసంధానం మెరుగుపరచడానికి ఈ ప్రధానమైన 6 సూచికలతో ఈ పాలసీ విధానాన్ని తయారు చేయటం జరిగింది. ఇంకోటి, ఇంతపూర్వకం మరి లీజ్ పాలసీ లేకుండే, కొత్త పాలసీ భాగంలో ఈరోజు ఈ పాలసీ ద్వారా లీజ్ పాలసీ కూడా ఎంఎస్ఎంఈలకు కూడా ఈరోజు మేము మొదలుపెట్టే ఫ్లాట్ ఫ్యాక్టరీస్లో కానీ భూమి కేటాయింపులో కానీ లీజ్ అంశం కూడా దీంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. తద్వారా మొత్తం సూక్ష్మ స్థాయి, ప్రధానంగా సూక్ష్మ చిన్నతర పరిశ్రమలకు వారికి ఉన్న మూలధనం అంతా కూడా ఆ భూమి కొనుగోలులో పోతా ఉన్న తరుణంలో మరి వారి ధనాన్నంతా కూడా వాటికి ఉపయోగించకుండా ఒక లీజ్ పాలసీని కూడా దీంట్లో పెట్టడం జరిగింది. మరి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, మరి చాలా తక్కువ సమయంలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించినందుకు నా ప్రత్యేకమైన మా అభినందనలు మా డిపార్ట్మెంట్ వారికి, స్పెషల్ సిఎస్ గారికి, డైరెక్టర్ గారికి, అందరి బృందాన్ని రాష్ట్ర ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తరఫున వారిని అభినందిస్తూ అన్ని ఎంఎస్ఎంఈస్లకు సంబంధించి
మరి ఇక్కడికి వచ్చేసిన అందరూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. వారికి అందరికీ సంబంధించి ఈరోజు ప్రవేశపెట్టిన ఈ పాలసీ విధానంలో మీరందరూ కూడా భాగస్వాములై నేను మరొకసారి కోరుతా ఉన్నా, మనం ఈరోజు మొదలుపెట్టాం మొదటి అడుగు. 1 ట్రిలియన్ ఎకానమీని చేద్దాం, చేసి తీరుదాం. మీ అందరి భాగస్వామ్యం పెద్ద ఎత్తున కావాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ప్రభుత్వంలో అన్ని శాఖలు అన్ని రంగాల పనితీరుపై మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈల పనితీరుపై పూర్తి అవగాహన ఉన్న మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమార్క గారు ఇప్పుడు మనను ఉద్దేశించి ప్రసంగిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు గాంధీ గారికి, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారికి, ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరికీ, అట్లాగే ఈ ఎంఎస్ఎంఈ పాలసీ డిక్లరేషన్ సందర్భంగా పాల్గొనటానికి ఇక్కడ విచ్చేసినటువంటి పరిశ్రమల పెద్దలు, అట్లాగే వాటికి సంబంధించిన ఆర్గనైజేషన్ సంబంధించిన పెద్దలు, పారిశ్రామికవేత్తలు అందరికి కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడే గౌరవ మంత్రివర్యులు, పరిశ్రమల మంత్రివర్యులు, ఐటీ మంత్రి గారు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఎంఎస్ఎంఈ పాలసీని దేశంలో మిగతా రాష్ట్రాల కంటే కూడా భిన్నంగా ఈ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని అందులో పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి పాలసీని రాష్ట్ర అభివృద్ధికి, అట్లాగే ఈ చిన్న సూక్ష్మ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి, అందులో పనిచేసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించడానికి కావాల్సిన అన్ని అంశాలని అందులో పొందుపరిచి వారు ప్రకటించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కాదు, అంతకుముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు ఎప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో దేశ జీడిపి కానీ రాష్ట్ర జీడిపి కానీ
పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం రక్షించుకుంటేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఈ పరిశ్రమల పైన దృష్టి సారించాలని మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో తాజ్ కృష్ణాలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పరిశ్రమల పెద్దలందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడటం కాకుండా ఈ దేశానికి కూడా ఒక పిలుపిచ్చారు వారు. దీనిపైనే ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు పోతేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, ఇంక్లూజివ్ గ్రోత్ కూడా తీసుకొని రావడానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఆ పాలసీని మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశ్రమల శాఖ మంత్రి గారితో మాట్లాడి మన విధానం ఇది అని చెప్పే విధంగా ఒక గొప్ప పాలసీని తీసుకొని రావాలని చెప్పి దృష్టి సారించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఈ ప్రభుత్వం యొక్క దృష్టి ఎంఎస్ఎంఈల పైన ఎంత బాగా ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఈ మధ్యకాలం మా ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నేను ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఉన్నాను కూడా. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు, పరిశ్రమలకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు వెంటబెట్టుకొని వారు దావోస్ వెళ్ళారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. ఆ తర్వాత కొరియా కూడా వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడేమో దాదాపు ఒక 45 నుంచి 50 వేల కోట్ల దాకా పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ రాష్ట్రంలో పెట్టడానికి కావాల్సిన ఎంఓయూలు చేసుకొని వచ్చారు. అమెరికా వెళ్ళి కొరియా వెళ్ళి దాదాపు ఒక 36 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసుకొని వచ్చారు. ఇంత భారీ పరిశ్రమల్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నిటిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా వాటికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి అన్ని వేల కోట్ల రూపాయలతో ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొని వస్తూ ఉన్నారు. మరి ఎంఎస్ఎంఈల సంగతి ఏంటి అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ చాలా ఆశ్చర్యంగా వాటితో పాటు ఎంఎస్ఎంఈల పైన కూడా మన దృష్టి ఉంది అని చెప్తూ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనట్టుగా ఒక పాలసీని తయారు చేసి వాటికి కావాల్సిన విధంగా కావాల్సిన రాయితీలన్నింటినీ అందులో పొందుపరిచి భూమి కేటాయింపులు ఒకటే కాదు, అందులో ప్రత్యేకంగా ఉమెన్ కోటా ఒకటి పెట్టి దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి ఒక కోటా పెట్టి దానికిచ్చే రాయితీలు డబ్బులు సంబంధించి 75 లక్షలు ఉంటే ₹1 కోటి వరకు పెంచుతామని నిర్ణయం చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలతో ఎంఎస్సి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఈరోజు అనేక రాయితీలతో ప్రోత్సహిస్తూ ఉంటే వారు దీనిని రెండు మేలుకలికతో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంత దృష్టి సారించారో ఈ రెండు ఉదంతాలతోనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. నేను డెఫినెట్గా వారిద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి కూడా వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అట్లాగే ఇన్ని పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రానికి రావటానికి తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఎత్తున రావటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించేయండి. బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఈసీఎల్ కానీ లేకపోతే డిఆర్డిఏ కానీ డిఆర్డిఓలు కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఐడిపిఎల్ కానీ రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టారు. కాబట్టే
వాటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఇది చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థ వలన ఈరోజు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు వేళ్ళు అనుకొని చాలా రకాలైనటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి. ఎంత చక్కటి వాతావరణం ఉందనంటే వీళ్ళు తయారు చేసినటువంటి పుస్తకంలోని 9వ పేజీలో మీరు చూడండి, ఎంఎస్ఎంఈలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతకు గురవుతూ ఉన్నాయి. మీరు ఆ సంఖ్య చూస్తూ ఉంటే గుజరాత్ రాష్ట్రంలో 1626 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయట. హర్యానా రాష్ట్రంలో 558 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. కర్ణాటక రాష్ట్రంలో 804 మూతపడ్డాయి. మహారాష్ట్రలో అయితే 5082 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయని లెక్క చెప్తా ఉన్నాం. తమిళనాడులో 2456 ఎంఎస్ఎంఈలు మూతపడితే అదే తెలంగాణకు వచ్చేవారికి అతి తక్కువగా కేవలం 231 ఎంఎస్ఎంఈలు మాత్రమే మూతపడ్డాయంటే ఇక్కడ కావాల్సినటువంటి వాతావరణం కానీ, పరిస్థితులు కానీ, అవకాశాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అద్భుతంగా ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమీ లేదని నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అందుకే ఎంఎస్ఎంఈలు సంబంధించి చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం ప్రగాఢంగా నమ్ముతా ఉంది. గ్లోబలైజేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా టేక్ ఓవర్ చేస్తూ ఒకళ్ళ పరిశ్రమను పెడితే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉంటే ఇంకో ఆయన వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేసి ఆ చేతిలో లేకుండా పోతాం. అలా కాకుండా అదే ఎంఎస్ఎంఈలు అయితే పెద్ద ఎత్తున ఇటువంటి ప్రమాదం ఉండదు. చాలా అతి తక్కువ, నాకు తెలిసి మినిమల్ టేక్ ఓవర్ అనేది ఎంఎస్ఎంఈల్లో ఉంటుంది. మన తెలివి, మన విజ్ఞానం, మనం తయారు చేసినటువంటి సంస్థ వ్యవస్థ మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ టేక్ ఓవర్ సమస్యలు కూడా లేకుండా చేయడానికి పనికొచ్చే విధంగా ఎంఎస్ఎంఈలు ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ఆలోచన చేస్తాను. కొద్దిమంది మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు పనికొచ్చేటువంటి స్కిల్ రాలేదంటే మా మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ కానీ, ఐటీఐ యూనివర్సిటీలు కానీ ముఖ్యమంత్రి గారు వారు కలిసి కూర్చొని ఈ వ్యవస్థకి, ఈ పరిశ్రమకి కావలసినట్టు స్కిల్స్ సంబంధించినటువంటి విద్యార్థుల్ని అంటే మానవ వనరులు అందించడానికి కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఐటీఐ అడ్వాన్స్ సెంటర్స్ అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ రేపొద్దున ఎంఎస్ఎంఈలు ఇక్కడ పెద్ద ఎత్తున నిలదొక్కుకోవటానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులు అందించేటువంటి వ్యవస్థ. అట్లాగే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని పెద్ద ఎత్తున చదివిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనికొచ్చేటువంటి వాళ్ళే. అట్లాగే ఈ ప్రభుత్వం మహిళలకి, దళితులకి, అట్లాగే వెనకబడినటువంటి వర్గాల వారికి ఇంక్లూజివ్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి, ఆర్థిక వనరులు అందరికీ సమానంగా అందుబాటులోకి వచ్చి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుగా చేసేటువంటి ప్రక్రియ కూడా నాంది పలికి ఒక సోషల్ జస్టిస్ కూడా ఇందులో స్పష్టంగా పునాదులు వేసి ముందుకు తీసుకొని పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత కమిటెడ్గా ఈ వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక వనరులకు కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ఎంత స్పష్టంగా ఉందని చెప్పడానికి ఈనాటి ఈ పాలసీ చాలా స్పష్టంగా ఉపయోగపడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ, మా పరిశ్రమల శాఖ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అట్లాగే మా పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిత్యం ఏదో ఒక కొత్త విధానాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్యనే పెద్ద ఎత్తున ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఇక్కడ పెద్ద సమ్మిట్ చేశారు. అంటే టాలెంట్ హంట్ పోటీ పడతా ఉన్నారు ఇద్దరు. పెద్ద ఎత్తున టాలెంట్ హంట్ తీసుకొని వచ్చి రాష్ట్రానికి ఈ కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేయడం కోసం అందించేటువంటి ప్రక్రియలో చాలా ముందుండి ముందుకు పోతా ఉన్నారు. నేను మీ అందరికి కూడా అభినందనలోను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి ఇండస్ట్రీస్ మంత్రి గారిని ఈ రాష్ట్రానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వారు కొన్ని అంశాలు ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించారు నన్ను ఈరోజు వచ్చేటప్పుడు.
ఒక అరగంట నుంచి గంట కూర్చోబెట్టి ఇద్దరు, ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇద్దరు కూర్చోబెట్టి తీసుకోవాల్సినటువంటి బోధన అంతా చేశారు. ఏమని? ఈ రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించాలి, మనం పెద్ద ఎత్తున ముందు నడిపించాల్సిందే. వాళ్ళంతా వెల్త్ క్రియేటర్సు, వాళ్ళంతా వెల్త్ క్రియేట్ చేస్తే, సంపద సృష్టిస్తేనే ఆ సంపదతో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయొచ్చు. కాబట్టి ఆ పారిశ్రామిక రంగానికి మనం ప్రకటించేటువంటి రాయితీలకు సంబంధించిన సబ్సిడీ అమౌంట్ని తప్పనిసరిగా వారికి అందించాల్సిందే అని చెప్పి వారు నన్ను కూర్చోబెట్టి, నేను అన్నాను, ఇదేంటి మనం వచ్చిన తర్వాత అనౌన్స్ చేసింది ఏం లేదు, అనౌన్స్ చేసినటువంటి వాటి చేయటానికంటే నాకేం ఇబ్బంది ఏం లేదు, చేయొచ్చు మనం. సరే అని లెక్కలు తీస్తే గత ప్రభుత్వాలు ప్రకటించి అనౌన్స్ చేసి గొప్పలు చెప్పుకొని రూపాయి కూడా రిలీజ్ చేయకుండా వెళ్ళిపోయారు. అదంతా ఇప్పుడు మనం చేయమని వీరిద్దరు నన్ను కూర్చోబెట్టి గంట సేపు తీసుకొచ్చారు, బలవంతం పట్టుకొని వచ్చి చెప్పి వారు మరీ చెప్తా ఉన్నారు, తప్పదు చేయాల్సిందే అని చెప్తూ ఒక కాగితం కూడా ఇచ్చారు వారు, ప్రింట్ చేసి ముఖ్యమంత్రి గారు మంత్రి గారు. దాంట్లో ఏం చెప్తా ఉన్నారు, 2020-21 వరకు కనీసం జనరల్ ఇండస్ట్రీస్ సంబంధించి 1095 కోట్లు, ఎస్సీ ఎంటర్ప్రైజెస్ సంబంధించి దాదాపు 300 కోట్లు, అట్లాగే టీఎస్పీకి సంబంధించి 250 కోట్లు, దాదాపు ఇవన్నీ కలిపి 2000 కోట్ల దాకా పైబడి ఉంటుంది. వీటన్నిటినీ తప్పనిసరిగా చేయాల్సిందే అని చెప్పి బలవంతంగా వారు కావాల్సినటువంటి అన్నీ చెప్పి నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. సో ఫైనల్గా ఎంఎస్ఎంఈ అట్లాగే పారిశ్రామికవేత్తలందరికీ అభినందనలు. ఏంటంటే అదే మంత్రి గారు మాట్లాడుతూ కూడా మీ అందరికీ చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, విధానపరమైన నిర్ణయం. తప్పనిసరిగా ఈ పెండింగ్ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఈ సబ్సిడీస్ అమౌంట్ ఏదో ఒకటేసారి చేయలేం, కానీ మీ అందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి, ఒకటేసారి చేయలేం, కానీ తప్పనిసరిగా విడతల వారీగా ఈ సంవత్సరం కొంత చేసుకుంటూ వస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఎంఎస్ఎంఈలు బాగా అభివృద్ధి చెందాలని రాష్ట్రంలో, తద్వారా ఈ రాష్ట్ర ప్రగతికి, జీడిపికి మీరు పెద్ద ఎత్తున ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారికి రాష్ట్ర పారిశ్రామిక రంగంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల వాటి పనితీరుపై పూర్తి అవగాహన ఉంది. సార్, మీ ఆలోచనలకు అనుగుణంగానే ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచనలు మనతో పంచుకుంటారు, వారు సూచనలు కూడా ఇస్తారు. సార్, మీరు చెప్పినట్టుగా పాలసీ లాంచ్ తర్వాత నుంచి మేము ఇమ్మీడియట్గా మీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం ప్రారంభిస్తామని మీకు ప్రామిస్ చేస్తున్నాం సార్. తెలంగాణ పరిశ్రమల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ గుర్రం మల్సూర్ గారు, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పారిశ్రామిక విధానం 2024 కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు
బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, పిఏసి చైర్పర్సన్ స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారు, అయిత ప్రకాష్ రెడ్డి గారు, రాయల నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్న పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల యొక్క ప్రతినిధులు, తెలంగాణ సంపద సృష్టిలో భాగస్వాములైన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలనే ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది. ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు పునాదులు వేయడం జరిగింది. అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది. కానీ పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు, పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు, క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం. ఆ పివి నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు, గిరిజనులకు, మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఏ రాష్ట్రమైనా,
ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు, కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. దానికి ఉదాహరణనే 94 నుంచి 2004 వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది, ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది, ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది. దీన్నే కాదు 1960 దశకంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన ఐడిపిఎల్ వల్లనే ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే ఫార్మా కంపెనీలో ఫార్మా ఇండస్ట్రీస్లో మనం అగ్రభాగాన నిలబడ్డాం. మన కోవిడ్ వచ్చి ప్రపంచాన్ని వణికించినప్పుడు 4 వ్యాక్సిన్లు ఈ దేశంలో కోవిడ్ వ్యాక్సిన్స్ తయారైతే 3 వ్యాక్సిన్స్ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం నుంచే ఉత్పత్తి చేసినాము. ఈ దేశంలో బల్క్ డ్రగ్స్ ప్రొడక్షన్లో తెలంగాణ రాష్ట్రం 35% స్టేక్ హోల్డర్. అంటే 1960s ఐడిపిఎల్ని ఏర్పాటు చేయడం, ఐడిపిఎల్లో పనిచేసిన ఉద్యోగులు, రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళందరూ ఏర్పాటు చేసిన ఫార్మా కంపెనీలే ఈరోజు ఈ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఉపయోగపడ్డది. అదే కాదు, బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బిహెచ్ఎల్ కానీ, ఇతర చాలా పరిశ్రమలు ఆనాడు పారిశ్రామిక విధానంలో తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాదు నగర కేంద్రంగా ఏర్పాటు చేసిన పరిశ్రమలు ఈరోజు ఒక చిన్న గ్రామంగా ఉండే బిహెచ్ఎల్ ఒక పెద్ద పట్టణంగా మారింది. ఈరోజు మాదాపూర్, కొండాపూర్ అనేది ఒక చిన్న గ్రామాలు, కానీ విత్ ఇన్ నో టైం ప్రపంచానికి ఒక డెస్టినీగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఏదైనా ఐటీ పరిశ్రమ చూడాలి అంటే ఈ ప్రాంతంకి రావాలి అంటే 95 to 2004 మధ్యలో జరిగిన ఏదైతే రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి ప్రాధాన్యత కల్పించిండ్రో అది ఈరోజు అత్యంత వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. ఇలాంటి విధానాలు ఆనాడు రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన ఐటీలో కానీ, ఫార్మా రంగంలో కానీ ఈరోజు మనం రాణించగలుగుతున్నాం. పరిపాలనలో అనుభవం ఉన్న మేము కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలు, పరిశ్రమల ఏర్పాటు విధానంలో మాకు ఎలాంటి బేసిజాలు లేవు. మంచి పనులు ఎవరు చేసినా వాటిని కొనసాగిస్తాం. మంచి పనులు కొనసాగించడానికి కొంత కష్టమైన ఆ కష్టాలకు నిలబడి ఆ విధానాలని ముందుకు తీసుకువెళ్తాం. అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కలిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించి నూతన విధి విధానాలను ఖరారు చేయడానికి మా ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి పోదు. అందుకే మిత్రులారా, ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పినట్టు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పట్టా అక్కడ ఉన్న అవసరాలకు సరిపోవడం లేదు. ఈరోజు దే ఆర్ గెట్టింగ్ సర్టిఫికెట్స్, డిగ్రీస్ ఫర్ పీజీస్, పిహెచ్డి.
కానీ నిజంగా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఉపాధి కోసం వెళ్ళినప్పుడు ఈ చదువుకు అక్కడి అవసరానికి దెర్ ఇస్ ఎ గ్యాప్. అందుకోసమే ఈరోజు ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి 1,00,000 పైగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు. అందరికీ ఉద్యోగాలు దొరకడం లేదు, అందులో కొందరికి మాత్రమే దొరుకుతున్నాయి. వీటన్నిటిని కూడా మేము క్రెడాయితో కానీ లేకపోతే ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో కానీ ఇతర పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశాలలో చాలా ఉద్యోగాలు మా పరిశ్రమలలో ఉన్నాయి. కానీ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరు మాకు దొరకడం లేదు, వెల్ ట్రైన్డ్ ఎవరు రావడం లేదు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి అని వాళ్ళు మాకు సూచన చేశారు. వారి సూచనల్ని ఆలోచన చేసి టాటా ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడి మనం ఒకప్పుడు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా పెట్టుకున్నవి ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 ఉన్నాయి. కానీ అక్కడ 40 సంవత్సరాల క్రితం నిర్ణయించిన సిలబస్ను వాళ్ళకు బోధించడం వల్ల వాళ్ళు సర్టిఫికెట్ తీసుకొని బయటకు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండే ఉద్యోగానికి వాళ్ళకు ఉన్న సర్టిఫికెట్కి అసలు సంబంధం లేకుండా పోతుంది. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో మాట్లాడి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ఐటీఐలను కాస్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా అక్కడ సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసి సిలబస్ను మార్చి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచే వాళ్లకు పరిశ్రమలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మరుక్షణం టాటా యాజమాన్యంతో మాట్లాడి 2,400 కోట్ల రూపాయలతో వాటిని ఆధునీకరించే పనిలో మా ప్రభుత్వం నిమగ్నమైంది. 2,400 కోట్లల్లో ప్రభుత్వం నిధులు పెట్టిందని మీరు అనుకుంటే పొరపాటు. కేవలం 300 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే 2,100 కోట్ల రూపాయలను టాటా పరిశ్రమ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెట్టి తెలంగాణ రాష్ట్రంలో వేలాది లక్షలాది నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ప్రయోజకులుగా మార్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇది డిప్లొమా లెవెల్ కోర్సెస్. కానీ డిగ్రీ లెవెల్లో కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా అవసరం అని గుర్తించి అందుకే ఇండియాలో ఉండే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ని అన్నిటినీ స్టడీ చేసినాం, యూనివర్సిటీని స్టడీ చేసినాం, మన దగ్గర ఉన్న ఐఎస్బిని స్టడీ చేసినాం, IIITని స్టడీ చేసినాం, ఒడిశాలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం, ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీస్ని చూసినాం. వీటన్నిటినీ స్టడీ చేసిన తర్వాత ఒక నూతన విధానంతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకొని ఇండస్ట్రీ డ్రివెన్ యూనివర్సిటీగా అక్కడ శిక్షణ పొందిన ప్రతి వాడికి ఉద్యోగం కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలనే అందులో భాగస్వాములుగా చేసి అక్కడ స్టూడెంట్ సెలక్షన్స్ నుంచి క్యాంపస్ నిర్వహణ వరకు అక్కడ ఏ సిలబస్తో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలనో కూడా ఇండస్ట్రియలిస్టులే నిర్ణయించే విధంగా ఆ యూనివర్సిటీకి గవర్నమెంట్ వైపు నుంచి ఛాన్సలర్గా కాకుండా ఈరోజు చైర్పర్సన్గా ఆనంద్ మహేంద్ర ఆటోమొబైల్ గ్రూప్స్ చైర్మన్ని మనం పర్సనల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిక్వెస్ట్ చేసి వారిని ఆ యూనివర్సిటీకి చైర్పర్సన్గా ఉండేటట్టు ఒప్పించినాం. రేపు వారితోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐటీ, ఫార్మా, అదర్ ఇండస్ట్రియలిస్టులతో అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. దాని నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ కూడా ఇండస్ట్రియలిస్టుల నుంచే కలెక్ట్ చేయాలనుకుంటున్నాం. మా జేఎస్ రంజన్ గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. నాకు తెలిసి రేపు ఈవినింగ్ ఆనంద్ మహేంద్రతో ఏర్పాటు చేసిన ఈ పారిశ్రామికవేత్తలతో ఒక చిన్న గెట్ టుగెదర్ మినిమం 300 నుంచి 500 కోట్ల రూపాయల పరిశ్రమలు ఈ యూనివర్సిటీని నిర్వహించడానికి ఇవ్వడానికి ముందుకు వచ్చి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీని నిర్వహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చదువుకున్న నిరుద్యోగ యువకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది రాజకీయ ప్రయోజనం కోసం కాదు. ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తే చాలా మంది ఇంజనీరింగ్ చదువుకున్న ఉద్యోగం రావడం లేదంటూ ఉద్యోగాలు ఇప్పించమని వాళ్ళ తల్లిదండ్రులు మా దగ్గరకు వస్తారు.
15,000 20,000 కూడా 15,000 అయినా సరే సార్ మా పిల్లోడికి ఉద్యోగం ఇప్పించండి అంటారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇంత తక్కువ శాలరీకి ఎందుకు పని చేస్తుండు? ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ సైడ్ కొంచెం ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రాక్టికల్గా అనుభవం ఉన్న వాళ్ళని చూస్తే 40-50 వేలకు తక్కువ కాకుండా ఎవరు రావడం లేదు. అంటే ఎక్కడైతే సాంకేతిక నైపుణ్యం లోపించిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. అందుకే వాళ్ళందరికీ కూడా స్కిల్ అప్గ్రేడ్ చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా పరిశ్రమలకు సాంకేతిక నైపుణ్యం ఉన్న నిరుద్యోగ యువకులను అందుబాటులోకి తీసుకొస్తే పరిశ్రమలు బలపడతాయి, పరిశ్రమలలో ఉత్పత్తి పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విధానము పెరుగుతుంది అని మా ప్రభుత్వం బలంగా విశ్వసించడం వల్ల ఈరోజు ఆ విధానాన్ని కూడా తీసుకొని ముందుకు వచ్చినాం. ఇదే కాకుండా ఈరోజు వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ అని మా ప్రభుత్వం యొక్క ఆలోచన, మా విధానం. అందుకే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, రైతులకు సబ్సిడీలో ఇత్తనాలు ఇచ్చినాం, రైతులకు సబ్సిడీలో ఎరువులు ఇచ్చినాం, రైతులకు సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లను ఇచ్చినాం. అయినా రైతుల జీవితాలలో మార్పు రావడం లేదు, ఆర్థికంగా నిలదొక్కుకోవడం లేదు. ఈ రోజు కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. దీన్ని నిశ్చితంగా గమనించాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి ఉన్నది. నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారి సహకారంతో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని 18,000 కోట్ల రూపాయలను 27 రోజుల్లో రైతుల ఖాతాలో వేసి రైతులకు రుణ విముక్తులను కలిగించిన చర్యలు కూడా చేపట్టినాం. అయినా రైతుల కష్టాలు తీరడం లేదు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను దీన్ని నిశితంగా గమనించి పరిశీలించి మీ ముందు ఉంచుతున్న మాట ఏంది అని అంటే, కుటుంబంలో చాలా మంది వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయం కుటుంబానికి సరిపోవడం లేదు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10లో 8 మంది వాళ్ళకున్న 5 ఎకరాల భూమి మీద వ్యవసాయం మీదనే ఆధారపడడం వల్ల 5 ఎకరాలలో పండించిన పంట కుటుంబంలో ఉండే 8 మందికి ఖర్చులకు, అవసరాలకు, ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగపడడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగానికి నా సూచన, నా విజ్ఞప్తి, కుటుంబం వ్యవసాయం వదలొద్దు. అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్. ఈ అగ్రికల్చర్లో మన కుటుంబం అంతా కూరుకపోతే మనం అప్పుల్లోనే ఉంటాము. అందుకే కుటుంబంలో 2-3 వ్యవసాయం చేస్తే మిగతా వాళ్ళు వ్యవసాయం నుంచి బయటకు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో రాణించాలి, వ్యాపారాలలో ఎదగాలి. అప్పుడే మన కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయి. చాలామంది ఈరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి మొదలు పెడితే నిజామాబాద్, ఖమ్మం లాంటి జిల్లాలలో ఉన్న రైతుల కుటుంబాలు ఒకప్పుడు గొప్ప వ్యవసాయదారులుగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలను ఐటీ సైడ్ చదివించడం వల్ల, వాళ్ళు ఐటీ నిపుణులుగా అమెరికాలకు, ఇతర దేశాలకు వెళ్ళడం వల్ల ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఎదిగినాయి. ఆ కుటుంబాలు అదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే వాళ్ళకు ఆర్థిక ఎదుగుదల రాకపోతుండే. ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి, భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరులో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా, గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మన కుటుంబాలల్లో చదువుకోవడం వల్ల, సాంకేతిక నిపుణులుగా రాణించడం వల్ల, ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల, ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది. ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం. అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, కుటుంబంలో కొద్దిమంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి. మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి, రాణించాలి, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పాలి. అందులో ప్రధానంగా డిక్కీ నుంచి రవికుమార్ గారు మాట్లాడినారు, నర్ర రవికుమార్ గారు, ఇంకో సోదరిమణి మాట్లాడింది. మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి,
మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి. ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి. సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి. నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు చైనా +1 కంట్రీ అనే విధంగా. ఎందుకంటే సౌత్ కొరియా నుంచి మొదలెడితే యుఎస్ వరకు గతంలో వాళ్ళు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన చైనా మీదనే ఉత్పత్తులకు ఆధారపడేది. కానీ కోవిడ్ తర్వాత వచ్చిన పరిణామాలు, మార్పులు, అనుమానాలు చైనా కాకుండా ఇతర దేశాలలో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి. ఆ పరిశ్రమల దగ్గర మా ఉత్పత్తులు, మాకు అవసరమైన ఉత్పత్తి అక్కడ జరగాలి అని ఈరోజు ఇతర దేశాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ దేశాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో నేను, శ్రీధర్ బాబు గారు యుఎస్, సౌత్ కొరియా చాలా దేశాలు పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం. పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన, చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ. చైనా +1 కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ. తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము. అక్కడ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, రకరకాల పరిశ్రమలు, దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలను ఖరారు చేసినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరిలాగా ఉంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు మన అభివృద్ధికి ఎంతో సహకరించింది. ఔటర్ రింగ్ రోడ్కు ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ని ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ని ప్రణాళికలు సిద్ధం చేసినాం. రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ డిజైన్ చేస్తున్నాము. తద్వారా లక్షలాది ఎకరాల వ్యవసాయ భూములను పరిశ్రమలను నెలకొల్పడానికి, ఉత్పత్తులు పెంచడానికి ఉపయోగపడే విధంగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది. ఆనాడు హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్య వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలను తరలించింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మెట్రోను నిర్మించింది ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇవాళ మెట్రోను విస్తరించదలుచుకున్నాం. తాగునీటి సమస్యల్ని పరిష్కరించదలుచుకున్నాం. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తును, నీటి సరఫరాను చేయదలుచుకున్నాం. పరిశ్రమలకు అవసరమైన భూములను కేటాయించదలుచుకున్నాం. ఆ భూసేకరణలో భూములు కోల్పోతున్న రైతులను భాగస్వాములను చేయదలుచుకున్నాం. ఇవాళ మూసీ అంటే మురికి కూపం కాదు. మూసీ అంటే ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చినాం. దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ను అపాయింట్ చేసినాం. తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా, థేమ్ రివర్ లండన్లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ను డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా, మూసీ అంటే ఒక అద్భుతం, మ్యాన్ మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది. ఇన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం, కష్టపడుతున్నాం. మేమందరం కూడా ఈరోజు కష్టపడుతున్నాం. కొందరికి అనుభవం ఉంది, కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకున్నది. మీరందరూ పెట్టుబడులు పెట్టండి. మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు. ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు. ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది. ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజాలు బార్లా తెరిచి ఉన్నాయి. ఎప్పుడైనా మీరు రావచ్చు, మీరు చెప్పొచ్చు. మీరు చేసే విలువైన సూచనల్ని మా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఎప్పుడైతే దళితులు, గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారో, మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారో, ముఖ్యంగా
ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఏ గ్రామంలో అమ్మ చేతిలో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం. అందుకే 63 లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల్ని 1 కోటి మందికి పెంచాలి, 1 కోటి మందిని కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతోనే మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి 3 ఎకరాల పైన ఈ రోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కేటాయించడం, వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా, మార్కెటింగ్ చేసుకునే విధంగా 3 ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి, అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది. 1,00,000 కోట్ల రూపాయలు జీరో వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నిటి కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే, నేను వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోని రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం. ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వం 2 జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు. గతంలో వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది. అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పచెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే 30 లక్షల డ్రెస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించారు. అంతకుముందు ఒక డ్రెస్ కుడితే 25 రూపాయలు ఉండే, దాన్ని 75 రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో ఉచిత విద్యుత్తునిచ్చి కంప్యూటరీకరణ చేయడం ద్వారా, ఏఐ ద్వారా, టెక్నాలజీతోని పిల్లలకు చదువులు నేర్పించాలి. ఆ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేదల పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లుగా రాణించాలి. ఈ సమాజ నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు కావాలి, వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా రాణించాలి అన్నదే మా ఆలోచన. వీటన్నిటిని మేము ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎంఎస్ఎంఈలు బలపడాలి. మీరు పెట్టే పరిశ్రమలు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీరు పెట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీరందరూ కూడా కష్టపడండి. ఈ రాష్ట్ర నిర్మాణంలో, ఈ రాష్ట్ర ఆర్థిక ఎదుగుదలలో, ఈ రాష్ట్ర ఎకానమీని $1 ట్రిలియన్ తీసుకెళ్ళాలి అని అంటే ఈ పరిశ్రమలన్నీ కూడా రాణించాలి. ఈ పరిశ్రమలకు సంపూర్ణంగా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్, అన్ని రకాలుగా అవగాహన ఉన్న వ్యక్తి ఈ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నాకంటే కూడా మా మంత్రి గారికి ఇందులో నైపుణ్యం ఉంది, అవగాహన ఉంది. వారు తీసుకొచ్చే ఏ ప్రతిపాదనైనా నేనైనా, మా ఆర్థిక మంత్రి గారు కొంచెం గట్టిగా కొలిసి మెజర్ చేసి మాత్రమే విడుదల చేస్తారు. ఇది ఖర్చు కాదు, ఇది పెట్టుబడి. ఈ పెట్టుబడి మరింత పెట్టుబడులను పెంచుతుంది. ఎంఎస్ఎంఈలకు ఇచ్చేది మనకి ఎక్స్పెండిచర్గా, దిస్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా పరిశ్రమలు బలపడతాయి. ఆ బలపడ్డ పరిశ్రమలు మళ్ళీ మీకే పన్నులు కడతాయి. ఈరోజు 3 లక్షల కోట్ల ఉన్న మీ బడ్జెట్ తొందరలోనే మీ టెన్యూర్లోనే 7 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. 2028 లోపల తప్పకుండా మీరు 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెడతారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నా. అందులో వీళ్ళందరి భాగస్వామ్యం ఉంటుందని చెప్పి నేను సంతోషంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. రాష్ట్రాభివృద్ధిపై గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న పట్టుదల, దీక్ష మరియు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి రచిస్తున్న ప్రణాళికలు మరియు మీ ముందు చూపుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై రాజ్ కుమార్, అడిషనల్ డైరెక్టర్. Respected Honorable Chief Minister, sir. Respected Honorable Deputy Chief Minister, sir.
respected Honorable Industries Minister, sir, Special Chief Secretary, respected chairpersons of all the corporations on the dais, and respected Special Chief Secretary Jayesh Ranjan, sir, and all the dignitaries on the dais, off the dais. Sir, I am Rajkumar Hodkar, Additional Director, Industries Department, sir. I express my heartful gratitude for Honorable Chief Minister, sir, for attending and unveiling this policy, sir, in spite of your heavy schedule, sir. Thank you so much, sir. I thank Honorable Deputy Chief Minister, sir, for his valuable presence and contribution, and indicating that there is less sickness in our state, sir, as compared to all other states. I thank our Industries Minister, sir, for putting so many efforts in bringing out this policy, sir, and this meticulous policy has come out with the deep contribution and direction meeting sir had with all the associations, sir. Thank you so much, sir. And I thank all the there is a CMRF relief fund of donation of 25 lakhs by Laurus Labs, and this is the relief fund being given towards the government, sir. Thank you to the Laurels Charitable Trust, sir. And our Special Chief Secretary, Jayesh Ranjan, sir, has guided us in framing this policy, sir. Thank you so much, sir. And I thank all the Special Chief Secretary, Vishnuvardhan, sir, Special Chief Secretary to Honorable CM, Sri Ajit Reddy, sir. I thank MD SFC, Madam, also available today, sir. And with these few words, I request all the dignitaries that there is a lunch. Lunch has been arranged for all the dignitaries as well as the participants. Please have the lunch and also collect the booklets which are kept at the reception counter while going from outside the stadium, sir. Thank you so much.